వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా హెల్త్ ఇష్యూస్ వల్ల నా వాయిస్ సరిగా ఉండకపోవచ్చు. దయచేసి ఈ విషయాన్ని వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గమనించండి. అలాగే వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేనేం చెప్పాలనుకున్నది డెఫినెట్గా మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇక టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎవరైతే అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేందుకు వీలుగా పూర్తి జనరల్ స్టడీస్ను అత్యుత్తమ స్టేట్ ఫేమస్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీల చేత అత్యంత ప్రామాణిక గ్రంథాలను అధ్యయనం చేసి మరి ఒక 10,000 బిడ్ బ్యాంక్ రూపంలో తయారు చేయించడం అనేది జరిగింది. ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం ₹50 మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్ కనుక మీరు ఫోన్పే చేసి ₹50 అదే స్క్రీన్ షాట్ను ఆ నెంబర్ పంపినట్లయితే ఈ యొక్క బిడ్ బ్యాంకు మీకు వాట్సాప్ చేయబడను. ఈ బిడ్ బ్యాంకును తీసుకున్నటువంటి చాలామంది అభ్యర్థులు అయితే బిడ్ బ్యాంకు చాలా ఉపయోగకరంగా ఉందని, చాలా బాగుందని చెప్పేసి వారు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ కూడా పెడుతున్నారు. సో ఈ యొక్క బిడ్ బ్యాంక్ మీకు 100% మీకు ఉపయోగకారి. దయచేసి ఈ యొక్క బిడ్ బ్యాంకును తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. ఇక టాపిక్లో కనుక వెళ్తే మనం చాలామంది అభ్యర్థులు అంటే ఇటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ప్రస్తుత నోటిఫికేషన్ల దృష్ట్యా ఆర్పిఎఫ్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ స్థాయి అంటే రైల్వే పోలీసుకు అప్లై చేసినప్పటికీ కూడా ప్రిపరేషన్ అనేది చాలా వరకు ఆపేశారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అయితే మాత్రం అతి తీవ్రమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. ఈవెంట్స్ అప్డేట్లు లేకపోవడము, ఈ యొక్క మార్కుల ఇష్యూలు కూడా ఉండడము, కోర్టులో పరిష్కారం కాకుండా ఉన్నటువంటి కేసులు, ఎటు తేలని పరిస్థితులు, ఎన్నో వినతి పత్రాలు, ఎంతోమంది ప్రజాప్రతినిధులను రోజు కలవడాలు, ఇవన్నీ కూడా వీరిని మానసికమైనటువంటి వేదనకైతే గురి చేస్తున్నాయి. డైరెక్ట్గా చెప్పాలంటే ఎటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ కాకుండా చేస్తున్నాయి. సో ఇటువంటి తరుణంలో కనుక అభ్యర్థి కనుక మానసికంగా కనుక తనను తాను సంసిద్ధంగా కనుక చేసుకోలేకపోయినాడంటే తాను ఎప్పటికీ కూడా నిరుద్యోగిగానే ఉండిపోతాడనేటువంటి మాట అయితే వాస్తవం. ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపుగా మనం 2.5 సంవత్సరాలు కోల్పోయాం. లేకపడినటువంటి ఈ యొక్క ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కనుక కోల్పోయినామంటే మనంతా వెర్రి వెంగళప్ప అనేవాడు ఎవడు ఉండడు. దయచేసి ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ బుర్రలో ఉన్నటువంటి ఈ కానిస్టేబుల్ మన యొక్క కానిస్టేబుల్ సంబంధించి ఆ అప్డేట్ల గురించి ఆలోచించడం మానేసి ఈ యొక్క ప్రిపరేషన్ మీద మీరు మీ యొక్క ఏకాగ్రతను పెట్టి ప్రిపేర్ కండి. ఎలా జరిగి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే హోంగార్డు సంబంధించినటువంటి కేసు ఉందో ఆ కేసు తెగంది దీని మీద మనకు ఎటువంటి అప్డేట్లు లభించేటటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం కూడా అటువైపు ఎటువంటి చొరవ చూపడం లేదు. ఓకేనా? సో మీరు కనుక ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి ఒక మంచి అవకాశమైనటువంటి ఈ యొక్క ఆర్పిఎఫ్ ఉద్యోగాన్ని కనుక మిస్ అయినారు అంటే జీవితంలో మాత్రం మనం అన్నీ కోల్పోయినట్టే. సో ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. మన యొక్క వయోపరిమితులు కూడా మనం చాలా దాటిపోయి ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఆర్పిఎఫ్ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేశారో మీరు మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. ఇక్కడ కనుక మనం కనుక చూసుకుంటే రీసెంట్గా ఆర్ఆర్బి నోటిఫికేషన్లు అయినటువంటి ఏఎల్పి టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసరికి భారీగా పోస్టులు అనేవి పెరిగినాయి. ఈ యొక్క ఆర్పిఎఫ్ పోలీసుకు సంబంధించి కూడా పోస్టుల సంఖ్య అతి భారీగా పెరగడానికి అవకాశం అనేది ఉంది. కేవలం దీనికి ఒకే ఒక్క సిబిటి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి పోటీ కూడా అతి తీవ్రంగా ఉంటుంది కాబట్టి
మీరు మీ యొక్క ప్రిపరేషన్ను అటువైపు కొనసాగించండి. ఇక్కడ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అనేది లేదు, కేవలం అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ మాత్రమే ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్ మీద కనుక మంచి గ్రిప్ కనుక తెచ్చుకోగలిగిందంటే ఆటోమేటిక్గా మీ యొక్క స్కోర్ అనేది మంచిగా రావడానికి ఛాన్స్ ఉంది. జనరల్ స్టడీస్ ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎక్కువ చదువుకోండి. ఎందుకంటే ఎక్కువ శాతం క్వశ్చన్లు ఈ యొక్క ఆర్ఆర్బిలో సైన్స్ బేస్డ్ నుంచి ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ అడుగుతారు. సో దయచేసి మిత్రులందరూ కూడా అటువైపు కొనసాగండి. ఎందుకు మీరు చెప్పిందే చెప్తారంటే నాలాగా మీరు కూడా ఇలాంటి అవకాశాలను మిస్ చేసుకొని నిరుద్యోగిగా మిగిలిపోకూడదు అనేది నా యొక్క బాధ, వేదన. అవకాశాలు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా రావు. వచ్చినటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకున్నామంటే డెఫినెట్గా నిరుద్యోగులుగా ఉన్నటువంటి మనం కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగులుగా స్థిరపడతాం. ఆ తర్వాత మన యొక్క కుటుంబ సభ్యులను కానీ లేదా మన మీద ఆధారపడినటువంటి వ్యక్తులను కానీ జీవితాంతం బాగా చూసుకుంటాం. వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.